సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు రిపీట్ రన్లో ఎలా దర్దళ్ళాడిచ్చాయో ఇప్పుడు ఆ ట్రెండ్లో నెంబర్ వన్గా ఆయన వారసుడిగా మహేష్ బాబు ఆ రికార్డుని కంటిన్యూ చేస్తున్నాడు. ఒక్క సూపర్ స్టార్డం మాత్రమే కాదు, ఆ రికార్డును కూడా మనము ఒక్కడు సినిమా కానీ, మురారి సినిమా కానీ, పోకిరి సినిమా కానీ అసలు సింగిల్ డే కలెక్షన్స్, ఆ తర్వాత ఓవరాల్గా ఒక 3 రోజులు అయితే 3 రోజులు, 4 రోజులు అయితే 4 రోజులు రిలీజ్లో అంటే 4Kలోకి తయారు చేసి డిజిటల్ ఫార్మాట్లోకి థియేటర్లో రిలీజ్ చేసినప్పుడు వస్తున్న అప్లాజ్ చూస్తే మహేష్ బాబు ఎవడైనా సరే, ఎవడేమనుకున్నా సరే నెంబర్ వన్ అంటే మహేష్ బాబు అనే చెప్పాలి ఆ కలెక్షన్స్ చూస్తుంటే. ఇప్పుడు తాజాగా కలేజా సినిమా, ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 13 ఏళ్ళు అవుతుంది. అయినా కూడా ఆ సినిమాకి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. కృష్ణ గారి కొన్ని ఫ్లాప్ సినిమాలకు కూడా ఎలాగైతే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎలా ఉర్రూతలవుతారంటే ఆయన పాత సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఈ మహేష్ బాబు గారిది ఈ కలేజా అనేది అవుట్ అండ్ అవుట్, ఆయన లేని ఫ్రేమే ఉండదు అన్నట్లుగా సాగుతుంది ఆ పాటలు. కానీ మీరు మహేష్ బాబు సినిమాల్లో కొన్ని పాటలు మర్చిపోయి ఉంటారు, లేదంటే కొన్ని సినిమాల్లో ఈ పాట ఉందా అని అనుమానం వస్తుంది. ఆ వాటిల్లో మనం బాబీ సినిమా కానీ, నిజం సినిమా కానీ, ఈ కలేజా సినిమాలో కానీ కొన్ని పాటలు మీరు అసలు విని కూడా ఉండరు. ఇప్పటి యూత్ అయితే కరెక్ట్గా ఈ 2015 తర్వాత పుట్టిన వాళ్ళకైతే ఈ 10 ఏళ్ళలో మహేష్ బాబు అంటే మన మహర్షి, భరత్ అనే నేను, ఈ సినిమాలే గుర్తుంటాయి. మరి ఆ కలేజా సినిమాలో ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడు, ఆ క్యాబ్ డ్రైవర్గా అతను చేసే విన్యాసాలు కానీ, అతనిలోని కామెడీ టింజ్, ఆ క్యారెక్టర్లోని కామెడీ టైమింగ్ అసలు మైండ్ బ్లాక్ చేసినాయి. మరి ఈ సినిమా ఫ్లాప్కి రీజన్స్ ఏంటి ఇప్పటికి కూడా కనుక్కోలేకపోయారు. ఈరోజు కూడా చెప్పలేదు. ప్రతి సీను బాగానే ఉంటుంది అనుకుంటారు. విషయం ఏంటంటే నాకు తెలిసి అది ఫ్లాప్ అయింది అంటే కంటిన్యూస్గా అదే ధోరణిలో ఒకే రకమైన డైలాగ్ డెలివరీ, పంచులు మొత్తము. అంటే ఇక నవ్వి నా వల్ల కాదు బాబు అని మనకు తెలియకుండానే ఒక రకమైన సాచ్యురేషన్ పాయింట్ అంటారు చూసారా, ఆ సాచ్యురేషన్ లెవెల్ దాటి కూడా ఇందులో సీన్లు ఉన్నాయేమో అని నా అభిప్రాయం, నా అంచనా. ఇప్పుడు మే 30వ తారీఖున ఇది రిలీజ్ అవుతుంది. కనీసం 1,50,000 టికెట్లు ఇప్పటికీ ఆన్లైన్లో బుక్ అయినాయట. 100 రూపాయలు వేసుకోండి, ఎంతో చూడండి కలెక్షన్స్. మినిమము ఈ సినిమా పూర్తయ్యేసరికి 7 కోట్ల నుంచి 10 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది అనేది ఒక అంచనా. ఒక రిలీజ్ సినిమా 10 కోట్లు అంటే ఈ రోజున ఒక హిట్ సినిమా కూడా అంతే ఉంటుంది. మినిమము 10 కోట్లు. మామూలు బడ్జెట్ సినిమా 10 కోట్లు కలెక్ట్ చేస్తే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అవుతుంది, ఏది ఒక లో బడ్జెట్. అట్లాంటిది ఒక రిలీజ్ సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేయబోతుందంటే అది సూపర్ స్టార్ ఫ్యాన్స్కి ఆనందం. అలానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కృష్ణ గారి లెగసీకి, కృష్ణ గారి వారసుడిగా ఇతను కొనసాగిస్తున్న ఆ విధానానికి. కృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఏం చేయాలంటే ఇలాంటి వీడియోలే చేయాలి. మహేష్ బాబు తాలూకు ఆ చరిష్మాని మనం సిటీలో చూస్తాం, మన ఊర్లలో చూస్తాం. మే 30, 31 తారీఖులో బాయ్.